వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్ నే కార్తీక్ కర్వ. రోజువారీ ఇంజెక్షన్లకు గుడ్ బై. వారానికి ఒక్క ఇన్సులిన్తో మధుమేహ నియంత్రణ. ఒక్క ప్రశ్న, ప్రతిరోజు ఉదయం లేవగానే మొదటి పని ఒకే ఇంజెక్షన్ తీసుకోవడం అయితే ప్రాణంలో ఉన్న, పండుగ రోజైనా, ఆఫీస్లో ఉన్న, పెళ్లి వేడుకలో ఉన్న రోజు ఒకే సమయానికి ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మధుమేహ రోగుల వాస్తవ జీవితం. భారత్లో అయితే పరిస్థితి ఇంకా తీవ్రమైంది. కేవలం మాత్రలతో నియంత్రణలోకి రాని లక్షలాది మంది ప్రతిరోజు ఇన్సులిన్పై ఆధారపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ రోజువారీ సూదుల భయానికి గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలోనే మొదటి వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే ఇన్సులిన్ భారత్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఇన్సులిన్ నిజంగా ఎంత పెద్ద విప్లవం! ఇది ఎలా పనిచేస్తోంది? ఎవరు వాడొచ్చు? ధర ఎంత? దీనివల్ల నిజంగానే రోగుల జీవితం మారిపోతుందా? ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం వీటన్నింటిపై. మధుమేహం ఎంత పెద్ద సమస్య! మన దేశాన్ని ఇప్పుడు చాలామంది డయాబెటీస్ క్యాపిటల్ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే భారత్లో ప్రస్తుతం 10 కోట్లకు పైగా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఇంకా 13 కోట్ల మందికి పైగా ప్రీ డయాబెటీస్ దశలో ఉన్నారు. అంటే వాళ్లలో ఎప్పుడైనా షుగర్ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. టైప్ 1 డయాబెటీస్తో సుమారు 9 లక్షల మంది జీవిస్తున్నారు. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారిలో కూడా చాలామందికి చివరికి ఇన్సులిన్ తప్పనిసరి అవుతోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్సులిన్ అవసరమైన వారిలో చాలామందికి దాన్ని ప్రారంభించడానికి కూడా భయపడిపోతున్నారు. రోజు సూది గుచ్చుకోవాల్సి వస్తుందనే భయం. ఈ భయం వల్ల చాలామంది రోగులు చికిత్సను ఏకంగా 7 నుంచి 9 సంవత్సరాల వరకు ఆలస్యం చేస్తున్నారని నోవో నార్డిక్స్ ఇండియా వెల్లడించింది. అవీక్లీ అంటే ఏంటి? ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఇన్సులిన్ పేరు అవీక్లీ. దీనిలో ఉపయోగించే ఔషధ పదార్థం పేరు ఇన్సులిన్ ఐకోడెక్. దీన్ని తయారు చేసింది ప్రపంచ ప్రసిద్ధ డానిష్ కంపెనీ నోవో నార్డిస్క్. డయాబెటీస్ చికిత్సలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థగా ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. ఈ ఔషధం ప్రపంచంలోనే మొదటి వారానికి ఒక్కసారి ఇచ్చే బేసల్ ఇన్సులిన్. ఈ ఇంజెక్షన్ను విడుదల చేసిన 6వ దేశంగా ఇండియా నిలిచింది. ఇప్పుడు బేసల్ ఇన్సులిన్ అంటే ఏంటి? చాలామందికి ఓ సందేహం రావచ్చు. బేసల్ ఇన్సులిన్ అంటే ఏంటి? మన శరీరంలో ప్యాంక్రియాస్ రోజంతా కొద్ది కొద్దిగా ఇన్సులిన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ స్థిరమైన ఇన్సులిన్ను భర్తీ చేసేదే బేసల్ ఇన్సులిన్. ఇది భోజనం చేసిన వెంటనే వచ్చే షుగర్ను తగ్గించడానికి కాదు, రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఈ బేసల్ ఇన్సులిన్ను ప్రతిరోజు ఓసారి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే పనిని ఒక్క వారానికి ఒక్కసారి చేసే కొత్త టెక్నాలజీ వచ్చేసింది. ఇది ఎలా పనిచేస్తుంది? ఇక్కడే అసలు సైన్స్ ఉంది. సాధారణ ఇన్సులిన్తో పోలిస్తే ఈ అవీక్లీ చాలా ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. 1 మిల్లీమీటర్లోనే 700 యూనిట్ల ఇన్సులిన్ ఉంటుంది. అందుకే ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్సులిన్ శరీరంలో ఒక్కొక్కసారిగా విడుదలవుతూ ఉంటుంది. నెమ్మదిగా కొద్ది కొద్దిగా 7 రోజుల పాటు విడుదలవుతూ ఉంటుంది. అందుకే ప్రతిరోజు మళ్ళీ ఇంజెక్షన్ అవసరం ఉండదు. శరీరానికి అవసరమైన ఇన్సులిన్ నిరంతరం అందుతూనే ఉంటుంది. వీటిని ఎవరు ఉపయోగించవచ్చు? ఈ కొత్త ఇన్సులిన్ 18 సంవత్సరాలు దాటిన టైప్ 1 డయాబెటీస్ మరియు టైప్ 2 డయాబెటీస్ రోగులకు అనుమతి పొందింది. దీనిని ఫ్లెక్స్ టచ్ పెన్ ద్వారా సులభంగా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రతి రోగి పరిస్థితి వేరువేరుగా ఉంటుంది. అందుకే డాక్టర్ సూచించిన వారికి మాత్రమే ఇది ఇవ్వబడుతుంది. వైద్యులు ఏమంటున్నారు దీనిపై? ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఎస్కే వాంగ్ను ప్రకారం ఈ కొత్త ఇన్సులిన్ 3 ప్రధాన ప్రయోజనాలు ఇస్తుంది. మొదటిది సౌకర్యం. రోజు సూది అవసరం ఉండదు, వారానికి ఒక్కసారి మాత్రమే చాలు. రెండోది ప్రభావం. రోజు తీసుకునే గ్లార్జిన్ వంటి బేసల్ ఇన్సులిన్లతో సమానం లేదా కొన్ని అంశాల్లో మెరుగ్గా పనిచేస్తూ ఉంటుంది. మూడోది భద్రత. మధుమేహ రోగులు ఎక్కువగా భయపడేది హైపోగ్లైసీమియా, అంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి పడిపోవడం. క్లినికల్ అధ్యయనాల ప్రకారం ఈ ప్రమాదం తగ్గినట్లు గుర్తించారు. క్లినికల్ ట్రయల్స్ ఏం చెబుతున్నాయి? ఈ ఔషధాన్ని ఆన్వర్డ్స్ పేరుతో నిర్వహించిన అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్లో పరీక్షించారు. వేల మంది రోగులపై పరీక్షలు కూడా జరిపారు. ఫలితాల్లో HbA1c అంటే గత 3 నెలల సగటు షుగర్ స్థాయిని కొలిచే ప్రమాణం రోజువారీ ఇన్సులిన్తో పోలిస్తే మెరుగ్గా తగ్గిందట. అలాగే 7% కంటే తక్కువ HbA1c సాధించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా నమోదైందట. అంటే చికిత్స మరింత సమర్థవంతంగా పనిచేసిందని అర్థం. అతి ముఖ్యమైనది ధర ఎంత? ఇప్పుడు అందరికీ ముఖ్యమైన ప్రశ్న ఇది. ధర 1 మిల్లీమీటర్ 700 యూనిట్ల పెన్ ధర 2611 రూపాయలు.
3 మిల్లీమీటర్ల 2100 యూనిట్ల పెన్ ధర 7,833. సగటున వారానికి 70 యూనిట్లు అవసరమయ్యే వ్యక్తికి వారానికి సుమారు 261 రూపాయల నుంచి 263 రూపాయల వరకు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది నిజంగా విప్లవమేనా? ఓసారి ఆలోచించండి. 365 రోజులు 365 ఇంజెక్షన్లు, అవి తగ్గి 52 ఇంజెక్షన్లు మాత్రమే. ప్రయాణాలు సులభం అవుతాయి, ఆందోళన తక్కువ, మందులు మర్చిపోయే అవకాశాలు కూడా చాలా తగ్గిపోతుంది. చికిత్సను మధ్యలో ఆపేసే వారి సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ కొత్త ఇన్సులిన్ వచ్చిందని ఎవరైనా వెళ్ళి కొనుక్కుని వాడేయడం సరైన పద్ధతి కాదు. డయాబెటీస్ అనేది ప్రతి వ్యక్తిలో వేరువేరు విధంగా ఉంటుంది. వయస్సు, బరువు, కిడ్నీ పనితీరు, ఇతర మందులు, రోజువారీ ఆహారం ఇవన్నీ పరిశీలించిన తర్వాతే వైద్యుడు సరైన ఇన్సులిన్ను నిర్ణయిస్తారు. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మందును ఉపయోగించకూడదు. మొత్తానికి రోజు సూది గుచ్చుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ వారానికి ఒక్క ఇంజెక్షన్తో మధుమేహాన్ని నియంత్రించే దిశగా వచ్చిన ఈ కొత్త ఇన్సులిన్ భారత్లో డయాబెటీస్ చికిత్సలో ఓ కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఓ అద్భుత మందు కాదు, డాక్టర్ సూచించిన వారికి మాత్రమే ఉపయోగపడే కొత్త చికిత్సా విధానం. రాబోయే రోజుల్లో ఇది ఎంతమంది రోగుల జీవితాన్ని సులభతరం చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.